నమస్కారం. మనం మహా అవతార్ బాబాజీ పరంపర నుంచి వారి యొక్క దగ్గర నుంచి డైరెక్ట్గా క్రియాయోగాన్ని తీసుకున్నటువంటి అప్పిరాల విశ్వం గారు కుమారుడైనటువంటి రామకృష్ణ మాస్టర్ గారితో మనమున్నాం. గత ఎపిసోడ్లో క్రియాయోగం గురించి, క్రియాయోగంలో ఉన్నటువంటి విశేషాల గురించి, శ్రీ విద్య గురించి, శ్రీ విద్యకి క్రియాయోగానికి ఉన్న సంబంధం గురించి, ప్రాణం గురించి, ప్రాణవాయువుల గురించి, దాంట్లో ప్రాణాన్ని కుండలిని విశ్వ కుండలినిలో ఎలా ఐక్యం చేయడము యోగం అనే విషయాల గురించి మనం కూలంకషంగా వారితో సజ్జన సాంగత్యం చేయడం జరిగింది. ఇప్పుడు వారితో అలా క్రియాయోగం మొదటి లెవెల్ ఇనిషియేషన్ కాబట్టి ప్రేక్షకులకి ఇది మహాభాగ్యం. ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న నాకు మహాభాగ్యం, ఎందుకంటే నేను కూడా డైరెక్ట్గా ఇనిషియేషన్ తీసుకుంటున్నాను కాబట్టి వారితో రామకృష్ణ మాస్టర్ గారితో మొదటి లెవెల్ క్రియాయోగం ఎలా ఉంటుంది, చక్రాలను ఎట్లా క్లీన్ చేసుకోవచ్చు అనే ప్రక్రియని ఇప్పుడు స్వయంగా అందరం కూడా అనుభూతి చెందే విధంగా ప్రాక్టీస్ చేద్దాం. నమస్కారం గురుగారు. గురు కృపాహి కేవలం, మాతృకృపాహి కేవలం. శ్రీమాత్రే నమః. క్రియాయోగం గురించి చర్చ జరిపాం. క్రియాయోగం మొదటి లెవెల్ ఏ విధంగా ఉంటుంది, దాన్ని ఎట్లా ఇనిషియేషన్ చేస్తారు, ఒకసారి దాని గురించి చెప్పి మీరు స్టార్ట్. మన గమ్యం, లక్ష్యం క్రియ నుంచి నిష్క్రియంలోకి వెళ్ళటం, లయం కావటం, ఆత్మని తీసుకెళ్ళి పరమాత్మలో లయం చేయటం, నాలో నేనుగా అంటే మనలో మనముగా ఉండటం. దీన్ని ఈ ఫస్ట్ స్టెప్ని, క్రియాయోగంలో ఫస్ట్ స్టెప్ని ప్రాణాచారణము, ప్రాణగమనము అని అంటారు టెక్నికల్గా. అంటే ప్రాణగమనము, ప్రాణాచారణం. ఇప్పుడు మనం చేయబోయేది, నేను మీకు ఇప్పుడు చూపించబోయేది ఏదైతే ఉందో ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియాయోగ, దీనివల్ల మీకు ప్రాణం ఎలా గమనం చేస్తోందో శరీరం మొత్తం నఖశిఖ పర్యంతం ప్రాణ సంచారాన్ని కంప్లీట్గా అర్థం. అది నేను మీకు ఏ ముద్రతో ఏ రకంగా దాన్ని మనం ఆ ప్రాణాన్ని చాలనం చేయాలో అది నేను ఇప్పుడు మీకు డెమో ద్వారా మీకు వివరించబోతాను. ఇంకో విషయం, ఎప్పుడు కూడా విశ్వాసం మించింది ఏదీ లేదు. గురువు మీద అచంచలమైన విశ్వాసం, అలానే నీ మీద నీకు ఎక్కువ నమ్మకం, నువ్వు పట్టిన బాట ఏదైతే ఉందో అది శ్రీ బాట, శ్రీ విద్య అని నువ్వు తెలుసుకోవటం, మాయ నుంచి విడవడి నీలో నీవుగా మనసుని తీసుకెళ్ళి బుద్ధిలో లయం చేయటం, ఆ బుద్ధిని తీసుకెళ్ళి ఆత్మలో లయం చేయటం అనే గొప్ప దివ్య సంస్కారాలతో ఈ ఫస్ట్ స్టెప్ ఆఫ్ క్రియాయోగ అనేది ఈ స్థితి దాకా వచ్చిన వాళ్ళు, ఈ ఆలోచన చేసిన వాళ్ళకి ఈ ఫస్ట్ స్టెప్ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి షట్చక్రాలు అనేవి ఏవైతే మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, దహర, విశుద్ధ, ఆజ్ఞ, అలానే సహస్రార కమలం దాకా కూడా దీన్ని మనం ఈ ముఖ్య ప్రాణాన్ని, ముఖ్య ప్రాణము అని అన్నాను అంటే పైనుంచి వచ్చినది మన బ్రహ్మకచ్చంలో నుంచి మనలోకి వచ్చినప్పుడు అది సమిష్టి కుండలిని, ఆ ముఖ్య ప్రాణం మళ్ళీ మనలోకి వచ్చినప్పుడు ఇది వ్యష్టి ప్రాణము అంటారు, ఇండివిజువలైజ్డ్ ప్రాణము అంటారు. ఆ మహాశక్తి అది అన్ని విధాలుగా, అది దశ విధాలుగా అది సృష్టిలోకి వస్తుంది. సో మన శరీరంలో 10 రకాలుగా ఆ వాయువులు తిరుగుతున్నాయి. సో ఈ గమనము, చాలనాన్ని మనం కండిషన్ చేసుకోబోతున్నాం, కండిషనింగ్ అంటాం. సో ముందుగా ఈ ఫస్ట్ స్టెప్లో ముందు ఒక అర గ్లాస్ నీళ్లు ఎప్పుడూ కూడా తీసుకొని పద్మాసనంలో కంఫర్టబుల్ పోస్చర్స్, మేము చెప్పేవి ఏది ఇన్కన్వీనియంట్గా మీకు ఇబ్బందికరమైన పోస్చర్స్లో మీరు కూర్చోవలసిన అవసరం లేదు. మా గురువులు నాకు చెప్పింది పద్మాసనం. పద్మాసనంలో కూర్చొని ముందుగా ఒక గ్లాస్ నీళ్లు పక్కన పెట్టుకొని ఓంకారం ఏదైతే ఉందో, ఓంకారం ఇది మాతృక, ఓంకారం నుంచి సర్వ సృష్టి వచ్చింది కాబట్టి ముందు ఓంకార నాదోపాసన లాంటిది చేయాలి. అది ఎన్నిసార్లు చేయాలి గురువు గారు అని మీరు నన్ను ప్రశ్న వేస్తే, ఇది 9 సార్లు ఇప్పుడు మీకు నేను చేసి చూపిస్తాను. ఒక 4 సార్లు చెప్పగలుగుతాను ప్రస్తుతం డెమోలో. మీరు 9 సార్లు మటుకు చేయాలి. ఇది ఓంకారం వైఖరి నాదంలో గట్టిగా గుక్క తిరిగినంత వరకు బ్రెత్ని పట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఫస్ట్ పద్మాసనంలో కూర్చొని ఓంకారనాదాన్ని ఎలా మనం ఉచ్చరించాలి వైఖరిలో, మనసులో కాదు, వైఖరిలో గట్టిగా
అది నేను చూపిస్తాను. నేను ఎప్పుడు కూడా జ్ఞాన ముద్ర తీసుకుంటానన్న, ఈ ముద్ర తీసుకుంటాను. అంటే కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చుంటే అనుభూతులు కూడా కంఫర్ట్స్గా వస్తాయి. అది పాతంజలి యోగా సూత్రాలు అవన్నీ కూడా యమ నియమాలు ఇవన్నీ కూడా బాడీకి సంబంధించింది. ఇది క్రియ కాబట్టి, ప్రాణక్రియ కాబట్టి బాడీతో మనకి పెద్ద పని ఉండదు. అంతే డిఫరెన్స్. ఇప్పుడు ఓంకారాన్ని చెప్తాను. కళ్ళు మూసుకొని 3వ కన్ను దగ్గర ఓంకారం గట్టిగా ఉచ్చరించాలి. ఇలా 9 సార్లు ఓంకారం ఉచ్చరించాలి. ఇంతకుముందు మనం గ్లాస్ నీళ్ళు తీసుకుని పెట్టుకున్నాం కదా, అందులో సగం గ్లాస్ మళ్ళీ తాగాలి. సగం గ్లాస్ నీళ్ళే తాగాలి, సగం మళ్ళీ అక్కడే ఉంచాలి. ఈ క్రియ అంతా అయిన తర్వాత ఆ సగం గ్లాస్ నీళ్ళు తాగాలి. ఎందుకు నీళ్లు పెట్టుకున్నారు స్వామి అంటే, ఒంట్లో ఉన్న వేడికి దాన్ని మనం చల్లపరచడం, స్వాదిష్టానంలో మంటలు ఇటువంటివి రాకుండా ఆ నీరు కొద్దిగా ఉపకరిస్తుంది. అందుకే నీళ్లు పెట్టుకోమంటారు. సో ఒక 1/2 గ్లాస్ నీళ్లు తాగాలి. ఇది అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, నేను షణ్ముఖి ముద్ర తీసుకుంటాం. షణ్ముఖి ముద్రలో తీసుకుని ఓంకారాన్ని భావిస్తూ 3వ కన్ను దగ్గర ఓంకారం ఇలా పెట్టుకొని భావిస్తూ మనం ఏం చేయాలి అంటే, ప్రాణం తీసుకెళ్ళి బొడ్డు దగ్గర నిలపాలి. ఇది మణిపురా చక్రము అంటారు. అది నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. షణ్ముఖి ముద్ర అంటే ఏంటో, అది ఎలా వేస్తారో, నేను ఎలా ప్రాణం తీసుకుని బొడ్డు దగ్గర ఎలా నిలుపుతున్నాను. ప్రాణం నోటి నుంచి తీసుకోవచ్చు, మామూలుగా పీల్చుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎలా నిలపాలి అంటే వాయువుని తీసుకెళ్ళి నాభి దగ్గర కుంభక, రేచక, పూరక, ఈ 3 1:1:1 రేషియోలో 3 క్రియలు ఉన్నాయిగా. తీసుకోవటం, నిలవటం, వదలటం. 7 సార్లు మటుకు తప్పకుండా చేయాలి ఆ చక్రం దగ్గరే. ఒకసారి నేను డెమో చేస్తాను మీరందరూ చూడండి జాగ్రత్తగా. ఇది మహోత్తర్ బాబాజీ కృప వల్ల ఇది ఎలా నాకు గురు పరంపర నుంచి వచ్చిందో, అది ఎలా వాళ్ళు నేను చేసి ఆ స్వానుభూతులు 64 స్టెప్స్ కూడా చేసిన వాళ్ళని కాబట్టి మీకు చాలా సులభమైన పద్ధతుల్లో మీకు నేను చేసి చూపిస్తున్నాను. ఇది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది జెండర్స్, ఆడవాళ్ళు చేసుకోవచ్చు, మగవాళ్ళు చేసుకోవచ్చు, పిల్లలు చేసుకోవచ్చు, తప్పేం. స్నానం చేస్తాను అంటే చేసుకొనైనా, ఇది అంతర్స్నానం. అంటే స్నానంతో కానీ దేంతో కానీ సంబంధం లేదంటే, అంతే కదా. శరీరంలో మాలిన్యాలు ఉన్నాయంటే సబ్బు పెడితే పోతాయి, మన లోపల మాలిన్యాలు ఎలా వెళ్తాయి? ఓంకారనాదంతో అదంతా కూడా క్లెన్స్ అవుతుంది, ప్రాణాలన్నీ కూడా శుద్ధి అవుతాయి. శుద్ధి క్రియ లాంటిది. సో యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సెకండ్ స్టెప్ ఆఫ్ క్రియాయోగా అనమాట. ఏనన్నా ఇది ప్రాథమికం. సో ఇప్పుడు 1A అంటే 1, ఇదే స్టెప్లో ఫస్ట్ 4 పద్ధతులు ఉంటాయి. మళ్ళీ చక్రాలు కదా. సో మణిపుర, దహర, విశుద్ధ, ఇక్కడ మళ్ళీ మొత్తం శరీరం ఎలా, ఇది 4. అలా అందులో 1A. ఫస్ట్ మణిపుర చక్రం దగ్గరికి వచ్చాము, ప్రాణం ఎలా నిలుపుతాం? షణ్ముఖి ముద్రలో. షణ్ముఖి ముద్ర అంటే ఇదే షణ్ముఖి ముద్ర. ఈ 2 చెవులు, ఈ సైడ్ లాక్స్ ఉంటాయి, ఇలా మూసుకోవచ్చు, లేదా లోపల వేలు పెట్టి కూడా మనం మూసుకోవచ్చు. ఇలా బయట బహిర్నాదం లోపలికి వెళ్లకుండా ఈ ముద్రలో మనకి కొద్దిగా అనుభూతులు తొందరగా అవుతాయి. ఈ 2 కళ్ళు ఈ 2 దాంతో మూసేయాలి. ఓకే. ఈ 2 నాస్ట్రిల్స్ స్నానం తీసుకున్న తర్వాత మూసేయాలి, క్లోజ్ చేసేసేయాలి. అక్కడ ఎంతసేపు నువ్వు నిలపగలుస్తావో అంతసేపు ఆ ప్రాణాన్ని అక్కడ నిలపాలి.
తర్వాత ఒకేసారి మళ్ళీ అదే నాసికా రంధ్రం నుంచి మనం నెమ్మదిగా వదలాలి, గట్టిగా వదలకూడదు. నేను చేసి చూపిస్తాను. ఒకసారి మళ్ళీ 7 సార్లు చేయాలి అదే చక్రం దగ్గర. మళ్ళీ ఒకసారి నేను ట్రై చేస్తాను. చేయండి. నాసికా రంధ్రాలు మూసి ప్రాణం తీసుకెళ్ళి మణిపుర చక్రం దగ్గర నిలపండి. కుంభించటం అంటే నిలపటం. అది మళ్ళీ రెండోసారి నేను ఒక 3-4 సార్లు చేసి చూపిస్తాను. మళ్ళీ ఓకే, ఇలా 7 సార్లు చేయాలి ఈ చక్రంలో. ఇక్కడ ఒకటి నేను విషయం చెప్పదలుచుకుంది వ్యూయర్స్కి ఏంటంటే, మనం ఎంతసేపు ఆ ప్రాణాన్ని నిలపగలుస్తామో నీ యొక్క శక్తి, నీ యొక్క సామర్థ్యాన్ని బట్టి అంతవరకు నిలపండి. కొంతమంది 1 మినిట్ నిలపగలరు, కొందరు 5 నిమిషాలు, 5 సెకండ్లు, 10 సెకండ్లు చాలు. ప్రాథమికంగా ఆ మాత్రం అక్కడ నిలిపి వదిలేసాను. అక్కడ నిలిపి ఒక 5 సెకండ్లు నిలిపి మళ్ళీ నెమ్మదిగా వదిలేసాను. అలా నెమ్మదిగా. ఓ చిన్నపిల్లాడు ఒకటేసారి నడవలేడుగా, నుంచుంటాడు, పడిపోతుంటాడు. అలా ఒకటేసారి నుంచున్నప్పుడు నేను 30 సెకండ్స్ నిలపగలుస్తాను స్వామి నేను మణిపురం దగ్గర, ఆ స్థితికి ఎదిగినప్పుడు యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ రైట్ పాత్. ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు 30 సెకండ్స్ పైన కొద్దిగా రెగ్యులర్గా చేస్తే ఇక పరిణితి అనేది మీకే తెలిసిపోతుంది. నన్ను ఈ ప్రశ్న లేదు, జవాబు లేదు, అనుభూతి వచ్చేస్తుంది. మన పరుగులు కూడా ఆ అనుభూతి కోసమే, అవునా? దీనివల్ల మన మనసు స్థిమితపడటం, ఆలోచనలు కూడా స్థిమితపడటం. ఇంకొక విషయం ఏంటంటే రహస్యం, అది ఋతుంబర ప్రజ్ఞలు అంటారు. ఋతుంబర ప్రజ్ఞలు అంటే మనం ఇక్కడ లౌకికంగా సంపాదించుకునే ప్రజ్ఞలు కావు, పైనుంచి వచ్చే ప్రజ్ఞలు ఏవైతే ఉంటాయో, కొత్త ఆలోచనలు, కొత్త పదాలు. అంటే అందరికి సామాన్య వాళ్ళకి అర్థమయ్యేట్టుగా. ఇప్పుడు గాయకులు వీళ్ళందరూ కూడా విశుద్ధి చక్రం దగ్గర ఎక్కడో బాగా వాళ్ళు చేశారు కాబట్టి అంత చక్కగా శ్రావ్యంగా పాడగలుస్తున్నారు. సో విశుద్ధి చక్రం దగ్గర చేసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ స్టెప్స్ వల్ల ఈ రచయితలు, గ్రంథకర్తలు వీళ్ళు ఎన్నెన్నో గొప్ప గ్రంథాలు వాళ్ళు ఎలా రాస్తున్నారు, ఆ సరస్వతి ఎలా కటాక్షిస్తోంది, ఆ పదాలు ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, అవునా? E=mc² అనేది ఎవరికి తట్టలేదు, ఉట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్కి. వాడు మమేకం, తల్లీనత అనేది వాడి యొక్క వర్క్ ఇస్ వర్షిప్లో వాడు లీనమైపోయాడు. అదే ధ్యాస, అదే ధ్యానం అయిపోయింది. చూసారా, అది తపస్సే. ఒకే విషయంలో నువ్వు నిమగ్నం కావటం. అప్పుడు ఇవన్నీ కూడా అప్పుడు ఈ ఆందోళనలు, భయాలు ఇవన్నీ కూడా శమిస్తాయి, ధమిస్తాయి, శాంతపడతాయి. అందుకో ఎవర్ ఫ్రెష్గా ఉంటారు. మొహంలో కూడా ఆ కళ అనేది వాళ్ళకి. ఎందుకంటే ప్రాణాచాలనం ప్లస్ గమనం వలన స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, అలానే మూడవది సూక్ష్మతర అంటే లింగ శరీరం ఎప్పుడు కూడా వాడు మెరుస్తూ ఉంటాడు. అంటే కళ. ఇప్పుడు దేవుడి యొక్క పటాలు చూసినప్పుడు వారి వెనక ఒక పెద్ద ఆరా అంటారు. ఆ కళ అనేది వాళ్ళు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. వీడు యోగి, వీడు చేసాడు, వీడు ఏనన్నా. అది ఈ ఫస్ట్ స్టెప్లో వచ్చే లాభాలు ఏమిటంటే ఇవి: మనశ్శాంతి ప్లస్ ఒకే విషయం ఏదైనా కూడా మనలో ఓర్పు, ఓపిక. రాముల వారు వీళ్ళందరూ కూడా ఎంతో ఓర్పుగా ఉన్నారు. అవతార పురుషులని లక్షణాలు అవన్నీ కూడా నెమ్మదిగా నీలో అవి ఉద్బోధన చెందుతాయి. ఓర్పు, ఓపిక, సహనం, ప్రగతి, ఋతుంబర ప్రజ్ఞలు. మంచి ఆలోచన వచ్చింది అంటే అది నీకు ఉపయోగం, సంఘానికి ఉపయోగం, లోకానికి ఉపయోగం. న్యూ ఏజ్ ఎనర్జీస్. ఇప్పుడు టెక్నికల్గా చాలా మంది ఏంటంటే ఇన్నోవేటివ్ ఐడియాస్ అంటారు. ఏదో కొత్తదనం చూపించాలండి అంటాడు వాడు. దానికోసం వాడు కింద మీద పడుతుంటాడు. సో ఇటువంటి వాళ్ళు ఈ పద్ధతుల్లో వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అవి ఆటోమేటిక్గా తడుతూ ఉంటాయి ఆలోచనలు. ఆ ధార
ఎవర్ ఫ్లోయింగ్ అంటారు, ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. గంగా అవి జీవనదుల్లో ఉంటాయి. యూనివర్సల్ జ్ఞానం అందుకోగలిగిన వాడికి భౌతిక జ్ఞానం ఎంత, భౌతికంగా రాయాల్సిన పుస్తకాల జ్ఞానం ఎంత? అంతే వాడికి. వాడే గ్రంథం రాస్తున్నాడు పైది. అవునా? సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా 7 సార్లు చేయాలి నాన్న మణిపుర చక్రం దగ్గర. 1:1:1 అంటే తీసుకోవటం, ఇన్హలేషన్, ఎగ్జలేషన్, నిలపటం. 15 సెకండ్లు తీసుకుంటే 15 సెకండ్లు నిలిపి 15 సెకండ్లు వదలాలి. 1:1:1 అంతే, ఈక్వల్గా 3. ఒకటే చక్రం దగ్గర 7 సార్లు మళ్ళీ ఇంకొకసారి ప్రేక్షకుల సౌలభ్యం కోసం నేను డెమో చేస్తాను. నెక్స్ట్ చక్రానికి వెళ్తాం. షణ్ముఖి మొదలుతో 2 కళ్ళు, నాసికాలు మూసి, 2 చెవులు మూసి ప్రాణాన్ని బొడ్డు దగ్గర నిల్వ చేయాలి. అది నోటి నుంచి తీసుకోవచ్చు, నాసికారంధ్రం నుంచి కూడా తీసుకోవచ్చు. నేను ఎక్కువ నోటి నుంచి తీసుకుంటాను. ఇది మణిపుర చక్రం దగ్గర కుంభక, రేచక, పూరక, ఈ 3 ప్రక్రియలు అన్ని చక్రాలకు కూడా ఫాలో అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసాం, బొడ్డు దగ్గర నిల్వ చేసాం, ఇది అయిపోయింది. దీన్ని టెక్నికల్గా ఏమంటారంటే ప్రాణాచాలనము, ప్రాణగమనము అంటారు. ఇప్పుడు నువ్వు ఏం చేసావయ్యా అంటే ప్రాణాచాలనం చేశాను స్వామి. చలనం కూడా, మూమెంట్ కూడా కరెక్ట్గా ఉండాలిగా. ఏ ఆర్గానికి ఎంతవరకు ఆ ప్రవాహం ఉండాలి. చాలామందికి ఏంటంటే ఇటువంటివి ఈ ఫస్ట్ స్టెప్ వల్ల ఏంటంటే ఈ తలనొప్పులు, ఇటువంటి ఏమైనా జబ్బులు, అంటే బేసిక్ ఇది ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పోతాయి. అంటే ప్రేరణ గమనంలో నాడుల్లో ఎక్కడ చిన్న చిన్న బ్లాకేజెస్ ఉంటే అన్నీ కూడా సెట్ అవుతాయి. లైఫ్ ఫోర్స్ కదా మనం కండిషన్ చేస్తున్నాం. సో ముఖ్య ప్రాణం వల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఇంతకుముందు ఏదైనా తలనొప్పులు, మైగ్రేన్స్ ఇటువంటివి ఏమన్నా ఒక్కొక్క చక్రం దగ్గర ఎటువంటి జబ్బులు వస్తాయి అనేది కూడా మేము ధ్యాన దీపికలు కూడా చెప్పాం. అవన్నీ కూడా సరి అవుతాయి. సో ఈ రోజుల్లో ఇది వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఒక రకంగా 2 వేస్ మనకి ఏంటంటే ఆత్మగతంగాను శారీరకగతంగాను మనకి లాభదాయకం. నెక్స్ట్ అదే పద్ధతిలో గుండె దగ్గర మనం నిలుపుతున్నాం. ఇప్పుడు మనం బొడ్డు నుంచి అనాహతానికి వెళ్తున్నాం. అనాహత చక్రము అంటే దహర చక్రము. దహర చక్రము అంటే అది ఆకాశ చక్రము అంటారు. ఆకాశ దేవతలందరూ కూడా నివసించు స్థానము. ఉదాహరణకి హనుమంతుడు, గరుత్మంతుడు, విష్ణుమూర్తి ఇటువంటివన్నీ కూడా అది స్థానము. సో మన యొక్క ఊపిరితిత్తులే గరుత్మంతుడి యొక్క రెక్కలు అని ఇంతకుముందు నేను చెప్పాను. సో దాని మధ్యలో స్థితుడై ఉన్నవాడు విష్ణువు. సో ఆయన గమనం ఎప్పుడు కూడా ఆకాశ దృష్టి. సో ఈ దహర చక్రం దగ్గర ఈ ప్రాణాన్ని మనం ఇక్కడ ఈ చక్రం కనుక వికసిస్తే అప్పుడు నీకు ఇతపూర్వం మనం చెప్పుకున్నట్టు ప్రేమ అనేది వ్యక్తిగతంగా కాకుండా సర్వజనులకి అంటే విశ్వ ప్రేమ అనే దానికి ఆ స్థితికి ఎదిగే స్థలం ఇది. మరి షిరిడి సాయిబాబా మనసు మనకు వస్తుందా అంటే మరి ఇది ఈ చక్రం వికసించినప్పుడు అందరి మీద ప్రేమ చూపిస్తాం. నేనన్నా సో ఇది ఎంత ముఖ్యమైన స్థానం కాబట్టి హృదయ స్థానము అంటారు నాన్న. ఇక్కడ కూడా మనం ఇప్పుడు క్రియాయోగ ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ అదే షణ్ముఖి ముద్రలో అదే ప్రాణాన్ని తీసుకువచ్చి హృదయంలో మనం నిక్షిప్తం చేస్తున్నాం లేదా పూరకం చేస్తున్నాం. కుంభకం తీసుకుని కుంభకం చేసి మళ్ళీ వదులుతున్నాం. మళ్ళీ సేమ్ మళ్ళీ అదే ముక్కు నాసికారంధ్రం నుంచి నెమ్మదిగా వదలాలి. ఓకే. ఇది మళ్ళీ 1:1:1 రేషియో 7 times. 7 times ప్రతి చక్రం. మణిపూరకంలో జరిగింది ప్రాణాచారము అన్నారు. ఇక్కడ ఇదంతా కూడా ఇంకా పైకి వెళ్ళి మళ్ళీ కిందకు వస్తాం. అదంతా గమనము. ఓకే. గమనం అంటే ఏంటంటే ప్రాణం చేయటం ఇంకా మరి కిందకు కూడా పంపించాలిగా ప్రాణం. అది ఫర్దర్ స్టెప్స్లో వస్తుంది. ఓకే. సో ఒక్కొక్కటి మనం వెళ్తుంటే పూర్తి అవగాహన వస్తుంది. నేను ముందు మీకు చేతిలో చూపించాను. ఏనుగు ఎలా ఉంటుంది అంటే తోక చూపించాను, తర్వాత కాళ్ళు చూపించారు, తర్వాత మొత్తం ఏనుగుని చూపించారు. సో ఇప్పుడు అనాహత చక్రంలో మళ్ళీ షణ్ముఖి ముద్రలో మళ్ళీ నాసికారంధ్రాలు మూయటం, మళ్ళీ నాసికారంధ్రాల నుంచి అయినా నోటి నుంచి అయినా ప్రాణం తీసుకుని హృదయంలో దీన్ని మనం కుంభకం చేయాలి.
అంతసేపు నేను హోల్డ్ చేస్తాను. ఇప్పుడిప్పుడే ప్రాథమికంగా వచ్చేవాళ్ళు కొంతసేపు వదిలేయటం. నేను ఇంతకుముందే చెప్పాను, వాళ్ళ స్థాయిని బట్టి, మీ స్థాయిని బట్టి ఎంతవరకు మీరు ఊపిరి లేకుండా అక్కడ నిలపగలుస్తారో అంతవరకే నిలిపి వదిలేసే. ఇది మ్యాండేటరీ కొత్తగా చేస్తున్న వాళ్ళకి. మళ్ళీ ఇంకొకసారి చేస్తాను అనాహతం. ఇలా 7 పర్యాయాలు అనాహతం. అనాహతం దగ్గర. ఈ అనాహతంలో చేయటం వల్ల లాభాలు, ఆకాశ దేవతలు యాక్టివేట్ అవ్వడం, అలాగే అంటే మీకు ఆకాశానికి అంటే విజన్స్ అంటారు కదా, చాలా మందికి మాకు విష్ణుమూర్తి కనిపించారు, ఇటువంటివన్నీ కూడా విజన్స్ ఎక్కువ కనిపించడం అనేది ఇక్కడ జరుగుతుంది. మనకి ఏంటంటే నాన్న అది కూడా ఉండకూడదు, అది కనిపించాలని అనుకోవడం కూడా కోరికే. సో మనం ఏంటంటే నిష్కామంగా వెళ్ళే యోగం చేసేటప్పుడు ఇది అంటే ప్రాసెస్లో కనిపిస్తూ ఉంటాయి. వస్తారు మహాపురుషులు సందర్శనాలు అయినప్పుడు వినయంగా నమస్కారం చేసుకోవటమే అంతే. అంతేగాని చూడాలి అని పెట్టుకొని తపస్సు చేయటం లాంటిది కాదు ఇది. ఇది యోగం, అది తపస్సు, తపించటం. నేను విష్ణుమూర్తిని చూడాలని తపించి చేస్తున్నాడు. ఇదేంటి యోగం, నేను కలవాలని చేస్తున్నాం. అంటే ఒక రూట్లో ఒక డెస్టినేషన్కి వెళ్తున్నప్పుడు మధ్యలో వెహికల్ వెళ్తున్నప్పుడు అనేక దర్శనాలు ఇటు అటు జరుగుతూ ఉంటాయి. నీ పని నువ్వు చేసుకో. ఆ దర్శనాలు చూసి అబ్బా మంచిగా ఉందని అనుకుంటూ వెళ్ళాలి, కానీ ఈ దర్శనం కోసమే ఉండకూడదు, కుతూహలం ఉండకూడదు, అది చేయకూడదు. ఎందుకంటే నీ పర్పస్ ఏంటి, నీ లక్ష్యం ఏమిటి? యోగము అంటున్నావు, తపస్సు కాదు కదా. నువ్వు తప్పించట్లేదు కదా, పలానా దేవతను నేను చూడాలి అని తపస్సు చేయట్లేదు. తపస్సు దాటి యోగ దశకి. యోగం అంటే ఏమిటి? ఆత్మని మనం ఏంటంటే పై ప్రయాణాన్ని పట్టిస్తున్నాం. ఉత్ప్లస్ యానము అంటే పైకి వెళ్ళు అని చెప్తున్నాం. ప్రాణాన్ని మనం ఉదాహరణ ప్రాణం ఆత్మరూపంగా 3వ కన్ను దగ్గరికి వచ్చినప్పుడు అది స్వస్వరూప జ్ఞానాన్ని వదులుకుంటుంది. అంటే ఏంటంటే ఆత్మ రిలీజ్ అవుతుంది బాడీ నుంచి. 4 స్థూల సూక్ష్మతమ, మనం సూక్ష్మతమంలోకి వెళుతున్నాం. ఆత్మగా నీవు ఉంటావు. ఇంకా నీకు ఈ దేహము, ఈ యొక్క స్పృహలు మనకు ఉండవు. యతి తత్వం అంటే యతి అంటే ప్రయత్నము. యతి అంటే ప్రయత్నము చేసేవాడు యతులు అంటారు. ఈ 3వ స్థానంలో మళ్ళీ మనం ఏం చేస్తాం అంటే హృదయాన్నే తీసుకొని ఆ ప్రాణాన్ని విశుద్ధి చక్రం దాకా పంపించటం. నా యొక్క ప్రాణం విశుద్ధి చక్రం కూడా తాకినది అని భావన చేసుకుంటే హృదయం నుంచి పై డైరెక్షన్కి వచ్చి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, అదే ప్రాణాన్ని కిందకి మళ్ళీ మనం మొత్తం శరీరగతంగా అంతా చివరికి మన యొక్క బొటన వ్రేలు దాకా నా ప్రాణం గమనము చేస్తున్నది అనేది అది జరుగుతుంది నాన్న. అది నీకు ఒక 10 సార్లు చేసిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది మీకు తెలుస్తుంది. సో అలా భావన చేసి మళ్ళీ అదే శ్వాసని మళ్ళీ సేమ్ 1:1:1గా వదిలేయాలి. అంటే ఆ కింద ఉన్నంత మాలిన్యం అంతా తీసి అవతల పడేస్తుంది. అంటే కాళ్ళ నుంచి ఉన్న అంతా కూడా సూక్ష్మ దేహంలో యాస్ట్రల్ బాడీ అంటారు. అదంతా మాలిన్యాలతో మాయతో ఉంటాయి కాబట్టి అదంతా మనం పాదం దగ్గర నఖశిఖ పర్యంతం అన్నట్టు ఇక్కడ ఇక విశుద్ధి దాకా ఇక్కడ తీసేస్తున్నాం. తర్వాత స్టెప్లో మనం అదే ప్రాణాన్ని మళ్ళీ సహస్రారం దగ్గర ఎలా చేయాలనేది దాంతో మంది ఫస్ట్ స్టెప్ ముగిస్తుందన్న. ఇప్పుడు నేను ఇది విశుద్ధాక హృదయంలో తీసుకుని విశుద్ధి దగ్గరికి పంపించి అక్కడి నుంచి నేను శరీరం అంతా గమనం చేయించి మళ్ళీ నేను ఎలా వదులుతాను అనేది మీకు డెమో చేసి చూపిస్తాను. విశుద్ధి చక్రంలో మనకి ఇప్పుడు డెమో చేస్తున్నారు. శ్వాస తీసుకున్నారు, లోపల నిలిపారు. ఆ యొక్క నిలిపిన యొక్క శ్వాసని శరీరం మొత్తం అధోభాగం మొత్తం సంచారం చేస్తూ భావన చేస్తూ మళ్ళీ పైనుంచి వదలటం ప్రక్రియ జరుగుతుంది. కరెక్ట్ అండి, మీరు చెప్పారు కదా. సో
ఈ యొక్క దీన్ని ఈ శ్వాసని ఈ ప్రాణాన్ని విశుద్ధి దగ్గరికి తీసుకువెళ్ళి మళ్ళీ కిందకి పంపించాం, గమనం చేయించి మళ్ళీ అదే శ్వాసని మళ్ళీ మనం నాసికారంధ్రం నుంచి నెమ్మదిగా వదలటం. ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను. చెయ్యాలి. హృదయం స్థానంలో దాన్ని కుంభకం చేసి తీసుకుని విశుద్ధి చక్రం దగ్గరికి పంపించి మళ్ళీ విశుద్ధి చక్రం నుంచి కింద శరీరం అంతా గమనం చేయించి నెమ్మదిగా శ్వాసని వదిలేసి చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు అందరికీ కూడా. చేసిన తర్వాత మాకంటే నాకు వచ్చే అనుభూతులు వేరుగా ఉన్నాయన్న, అవి చెప్పేవి కావు. విశుద్ధి నుంచి ఇక్కడికి మనం విశుద్ధి దాకా మనం శరీరం కింద భాగం క్లీనింగ్ అయింది. ఇప్పుడు పై భాగం ఉందిగా, అది ఆఖరిది నాన్న. అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. మనం ఏం చేస్తున్నాం అంటే నాన్న, ఈ ప్రాణాన్ని మనం తీసుకుని శిరస్సు అంతా కూడా తిప్పటం, తిరుగుతోంది అని భావన చేయటం. తిప్పడం అంటే మన చేతులతో తిప్పేది కదా నాన్న. ఇది ఇలా అనగానే ఆ ప్రాణం అంతా పైనే ఉంటుంది, ఇక కింద ఏముండదు ప్రాణం. ఇప్పుడు కనుగుడ్లు ఆగ్నేయ డైరెక్షన్ లో మార్చిన ప్రాణం అనేది పైకే వెళ్తుంది, పైన తిరుగుతోంది, పైకే వెళ్తుంది. కానీ నీకు అక్కడ ప్రాణం ఉంది అని మీకు తెలుసు, కింద నా ప్రాణం ఏం లేదు, ముఖ్య ప్రాణం అంతా పైన తిరుగుతోంది అని. స్పర్శ జ్ఞానం మొత్తం బ్రెయిన్ లోనే ఉంటుంది, తిరుగుతుంది. అక్కడ దాన్ని త్రిప్పాలి. త్రిప్పిన తర్వాత విత్ గ్రేట్ ఫోర్స్ ఒక్కసారి దాన్ని మనం నాసికా రంధ్రాల నుంచి గట్టిగా వదిలేసేయాలి. ఓకే, అది మీకు నేను చేసి చూపిస్తాను. సేమ్ షణ్ముఖి ముద్ర. అంతే. ఇప్పుడు ఒకసారి నేను కూడా చేస్తాను. శ్వాస తీసుకోండి. శిరస్సు అంతా కూడా భావనాత్మకంగా అదంతా నేను ప్రాణం తిరుగుతోంది అని మీ యొక్క మొత్తం దృష్టి అంతా అక్కడే పైనే పెట్టాను. కింద ప్రాణం ఉండదు, పైన తిరుగుతూ ఉంటుంది. అది గట్టిగా ఒక్కసారి ఫోర్స్తో వదిలేసాను. ఇంకా లోపల ఏం మిగలకూడదు శ్వాస. అంతే, అంత తీసుకున్నారు, అది క్లీన్ అయిపోయింది. ఇలా మళ్ళీ 7 సార్లు చేయాలి నేను. ఇంకొకసారి ప్రేక్షకుల సౌలభ్యం కోసం నేను ఇంకొకసారి చేస్తాను వాళ్ళకి. ఇలా 7 సార్లు చేయాలి అందరూ. ఎప్పుడు కూడా ఫర్దర్ స్టెప్స్కి వెళ్తున్నప్పుడు ఈ ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఇది మ్యాండేటరీ. ఇది చేసిన తర్వాతే సెకండ్ స్టెప్, దాని తర్వాతే మిగతా 64 స్టెప్పుల దాకా. ఇది ఫస్ట్ స్టెప్ చేయకుండా నేను డైరెక్ట్ 64 స్టెప్స్ చేస్తాను అంటే కుదరదు. ఇది గురువుల యొక్క శాసనం. ఇంకా ఏం చెప్తాను, మరి శాసించారు, మనం పాటించాలి. శాసించినప్పుడు పాటించాలి, అంతే. మరి రూల్ అన్నప్పుడు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, శాసించినప్పుడు చట్టానికి దాటిపోలేం కదా. అందుకే నేను ఇక్కడ కూడా ఈ ఇంటర్వ్యూలో కూడా నేను ఫస్ట్ స్టెప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం కావాలి అన్నప్పుడు సెకండ్ స్టెప్ కూడా చేసినప్పుడు నేను చేసిన తర్వాతే సెకండ్ స్టెప్ చేస్తాను. ఇది మ్యాండేటరీ. సో మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ నేను ప్రాణాచాలనం శిరస్సు అంతా ఎలా చెప్తానో చూదురుగాను. ఏం మిగలకూడదు, శ్వాస మొత్తం ఒకటేసారి వదిలేస్తే తల్లో ఉన్నది మొత్తం కూడా. ఈ మీకు హెడ్కి సంబంధించినవి హెడ్ రీలింగ్స్ ఇటువంటివి ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్ సర్క్యులేషన్, బ్లడ్ సర్క్యులేషన్ పైదాకా వెళ్ళినప్పుడు చురుగ్గా ఉంటారు. మెమరీ పవర్స్ బాగుంటాయి. ఐక్యూ, ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అంటారు, అవన్నీ కూడా పర్ఫెక్ట్. ఇదంతా ఒక 1/2 అవర్ నుంచి ఇది మాకు 27 నిమిషాలు పడుతుంది అన్న. అంటే 28 శ్వాసలు 27-28 నిమిషాలు అంతే సహజం. మరి ప్రాథమికంగా వచ్చే వాళ్ళకి 45 నిమిషాలు పట్టచ్చు, గంట కూడా పట్టచ్చు. అంటే వాళ్ళు మధ్య మధ్యలో శ్వాసకు శ్వాస గ్యాప్ తీసుకుంటుంటారు కదా. సో 1 అవర్ మటుకు ఈ ఫస్ట్ స్టెప్ ఉంటుంది. గురువుగారు నా జీవితంలో ఇది ఒక్కటి చేసుకుని బతికేయచ్చా అని సరదాగా ఎవరైనా అన్నా కూడా, నేను లివింగ్ ఎగ్జాంపుల్స్ మా దగ్గర ఉన్నారు. ఈ ఒక్క స్టెప్తో కూడా జీవన్ముక్త అనే స్థితి కూడా వస్తుంది. అంటే నో క్వశ్చన్ ఆఫ్ రీబర్త్స్. మీరు చెప్పిన దాంట్లో లోయర్ చక్రాస్ తీసేస్తే ఆటోమేటిక్గా ఈ 4 చక్రాలు అయితే ఆటోమేటిక్ సహస్రాలలో పోయి పడతాడు.
వద్దన్నా కాదనుకున్నా టోల్ ప్లాజా దాటేస్తాడు. టోల్ ప్లాజా దాటేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. ఆ, అలాగే రింగ్ రోడ్ దిగినోడు సిటీలోకి ఎట్టబడతాడు, అంతే కదా. ఈ రింగ్ నుంచి మొత్తం బయటపడిపోతాడు, అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోతుంది. సరే టెక్నికల్గా మీరు చెప్పారు కాబట్టి నేను దాన్ని కొంతవరకు ఆమోదిస్తాను. అది ప్రేక్షకుల సౌలభ్యం కోసం మీరు చెప్పడం జరిగింది. సో సరే, చాలామంది కౌంట్లో చాలామంది ఇది అర్థమైంది, మన శాస్త్రి గారి రవి గారిది చెప్పింది. నా ఎక్కడన్నా టెక్నికాలిటీస్ ఉంటే అది కూడా క్లియర్ అయిపోతాయి ఇప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్. చక్రం దాటేది అయిపోతే ఇంక అయిపోయింది అంతే, ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. కాబట్టి ఇలా ఈ యొక్క దాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల ఉంటుంది. ఇది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సెకండ్ లెవెల్ వస్తుంది? ఎవరి అభ్యాసాన్ని బట్టి, ఎవరి సాధనను బట్టి, కొందరికి 40 రోజుల్లో రావచ్చు, కొందరికి 10 రోజుల్లో రావచ్చు. ఇదంతా కూడా ఎలా ఉంటుంది అంటే వాడు గత జన్మలుగా వాడు ఏదన్నా ఈ ప్రవేశం ఉన్న వాళ్ళకి త్వరగా వాళ్ళకి అనుభూతులు అనేవి వస్తుంటాయి. వాడికి ఈ జన్మలైన సంస్కారాలు వచ్చాయి, లేదా ఏదైనా కూడా ఆ వాసనామయంగా వాడికి ఇది నేను చెయ్యాలి అనే ఉత్సాహం వచ్చినప్పుడు ఇంత పీరియడ్లో నీకు ఈ స్టెప్ అయిపోతుంది అని మనం చెప్పలేము. అంటే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే మీరు 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, 40 రోజులు అవుతుంది అన్నారు. అంటే ఈ 10 రోజుల్లో వీడికి అయిపోయిందని ఎట్లా తెలుస్తుంది? అయిపోయింది అనేది కాదు, ఇక్కడ ఏంటంటే ఇది మనం ఫర్దర్ స్టెప్స్లో కూడా ఇది మ్యాండేటరీ అని నేను చెప్పాను కదా, ఇంకెప్పుడు చేస్తూనే ఉంటాం కదా. ఇది చేసిన తర్వాత సెకండ్ స్టెప్లో మీకు వస్తాయి. సో ఇది ఎప్పుడు చేస్తూనే ఉండాలి మీరు. ఇది ఇన్ని రోజులు చేయాలని ఇదేం లేదు. మళ్ళీ మీరు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ని విడదీస్తున్నారు. ఇప్పుడు పాలల్లో నుంచి వెన్న వస్తుంది. వెన్న ఎప్పుడు వస్తుంది అంటే ఇది కాస్తే మరిగిస్తే ఇప్పుడు చేసింది అదే కదా, అందులో నుంచి మరి నెమ్మదిగా బయటికి రెండో కొంతమందికి ఇది అలవాటు అయ్యేంత వరకు ఇది చేసుకోవాలి. అంటే అలవాటు అంటే వాళ్ళు ఒక అర్ధగంట లోపల చేసే విధంగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు అలవాటు అయినట్టు, అంతే కదా. సో వారికి అనుభూతులు వాళ్ళకే వస్తాయి. ఇప్పుడు నా దగ్గరికి ఇప్పుడు పిఎంసిలో నా ఇంటర్వ్యూ తర్వాత చాలామంది 30 రోజులు 45 రోజులకే వాళ్ళకి ఏంటి చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యాం స్వామి, ఏ స్ట్రెస్ స్ట్రెయిన్ లేదు. ఇంకొకటి కొందరు మాకు విజన్స్ కూడా వచ్చాయి, కొన్ని బాడీలో మాకు తెలిసిపోతుంది. ఎవర్ యాక్టివ్నెస్ అంటారు కదా, అంతే కదా, ఆ ఇన్యాక్టివిటీ అనేది మేము ఫీల్ కావట్లేదు, ఎంత పని ఇచ్చినా ఉత్సాహంగానే చేస్తున్నాం అన్నట్టుగా అవన్నీ కూడా వాళ్ళకి అనుభూతులు వచ్చాయి. వచ్చినప్పుడు నేను చెప్పింది వాళ్ళకి పర్ఫెక్షన్ అవుతుంది కదా, అథెంటిక్ కదా. సో దెన్ దే ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్రియాయోగం. వాళ్ళకు వచ్చే అనుభూతులను మీతో చెప్పినప్పుడు మనకి అర్థమవుతుంది, ఓకే ఇంకా సెకండ్ లెవెల్కి అర్హుడు. ఎందుకంటే నేను ఓంకారం దగ్గర పట్టుకుంటాను వీళ్ళని. ఓం అని ఎలా వాడు ఉచ్చరిస్తున్నాడో మాకు గురువు అంటే మీరు మీ భాషలో చెప్పాలంటే నేను గురువు అని మీరు భావిస్తే ఈ గురువులకి మాకు మీ నాదాన్ని బట్టి మాకు తెలిసిపోతుంది వీడు ఎంతవరకు వాడిది పర్ఫెక్ట్ అయింది బ్రెత్, అది మేము చెప్పకూడదు. అప్పుడే మేము రెండో లెవెల్కి పంపిస్తాం. ఓకే, అది మాకు సంబంధించిన వ్యవహారం. అంటే మీరు వారు ఓంకారం కానీ వాళ్ళు చేసే అనుభూతులను బట్టి మీరు ఈ లెవెల్ అయిపోయింది అనే భావన కలిగినప్పుడు వెంటనే మేము రెండో స్టెప్స్లో ప్రవేశపెడతాం. దీనికి ఏమన్నా మీరు ఫీజు ఛార్జ్ చేస్తున్నారు? మినిమంగా నేను ఛార్జ్ చేస్తానన్న, అంటే ఏంటంటే నాకు మెయింటెనెన్స్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ తీసుకోను, ఒక 2000 రూపీస్ మటుకు నేను తీసుకుంటాను. ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాకు ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు వచ్చినప్పుడు కొద్దిగా ఫీజు పెంచాల్సి వస్తుంది. 2000 దగ్గర నేను పెట్టాను. సో మొన్నటి దాకా ఒకేసారి 10 మంది వస్తే వచ్చినప్పుడు మనం ఇక వాళ్ళు తగ్గించి తీసుకుంటాం. ఓకే, గ్రూప్గా ఉన్నప్పుడు తగ్గుతుంది. ఇండివిజువల్గా వస్తే కొద్దిగా ఛార్జ్ ఎక్కువ ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇది కూడా నేను అమ్మవారి యొక్క సేవకి, లోక కళ్యాణానికి నేను ఉపయోగిస్తున్నాను. నాన్నగారు ఇంకా చాలా ఎన్నో గొప్ప గ్రంథాలు అన్పబ్లిష్డ్గా పడి ఉన్నాయి. అలానే అమ్మవారికి నిత్య పూజలు ఇవన్నీ కూడా, అలానే చాలామంది నా దగ్గరికి పరిహారాలకు కూడా వస్తున్నారు ఈ మధ్యకాలంలో. చాలా కూడా వాళ్ళందరికీ కూడా మా గురించి మేము చెప్పుకోవటం నాకు ఇష్టం లేదు. సో కళ్యాణాల గురించి, కుజదోషాల గురించి ఎందరో వచ్చారు. అమ్మ కృపతో, గురువుల కృపతో నేను చెప్పాను అలానే వాళ్ళకి ఆ సమస్య తీరిపోయింది. వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి, కోర్టు కేసులు కానీ ఏదైనా ఇవన్నీ. ఇది శుద్ధిగా ఉంటే ఈ వాక్ శుద్ధి, ఓకే, ప్రాణం శుద్ధిగా ఉందంటే వాక్ కూడా శుద్ధిగా వస్తుంది.
ఇక ప్రాణమే మాయతో కూడుకుందంటే మాయా మాటలే వస్తాయి. సో అమ్మ పలుకు జగదంబ పలుకు, నేను చెప్పింది పలానా నెలలో అవుతుందమ్మా, పలానా పరిహారం చేయించుకోండి అని మేము చెప్పాము అన్నప్పుడు చేయించుకున్నప్పుడు ఈ మధ్యకాలంలోనే చాలా కేసెస్. థ్యాంక్ యూ గురూజీ. మీరు